మన సిలువ మనం ఎందుకోవాలని ప్రభు ఏమంటారంటే, నా సిలువ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉంటుందన్నారు. కనుక దేవుని బిడలగా మనం చేయాల్సింది, దేవుని బిడలగా మనం నేర్చుకోవాల్సింది, దేవుని బిడలగా మనం జయించాల్సింది, సాధించాల్సింది, పొందవలసింది దేవుని కృప. ఆమేన్. కనుక దేవుడు చెప్తున్నాడు, నువ్వు లోకమైన ఎరుకోను జయిస్తావు, ఈ ఎరుకోను ఆక్రమించిన సాతాను జయిస్తావు, ఇందులో ఉన్న శూరులు అనగా శరీరాన్ని జయిస్తావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, జయిస్తావు. నీ చేతికి నేను అప్పగించబోతున్నా, ఎలాంటిది నీ ముందున్నప్పటికీ నువ్వు దాన్ని జయిస్తావు. ఎప్పుడు జయిస్తావు అమ్మా? ఎప్పుడు మనం జయించాలి అంటే, శరీరాన్ని జయించాలి, రెండవది లోకాన్ని జయించాలి, మూడవది చెప్పాలి సాతాన్ని జయించాలండి. ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే జీవిస్తాం. జయిస్తేనే జీవిస్తాం. మరి జయించకపోతే అన్ని భయాలే. ప్రభు ఏం చెప్పారు? జయించిన వానికి మరుగైన మన్నా ఇస్తా, జయించిన వానికి నా దేవుని మందిరంలో స్తంభంగా ఉంచుతా, జయించిన వానికి నేను మరుగైన మన్నా తినిపిస్తా, జయించు వానికి నా యొక్క తండ్రి సింహాసనం ఇస్తా, జయించువానికి కిరీటము ఇస్తా, జయించువానికి. ఇలాగా ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు రాసుకొచ్చాడు. అది ఎవరికి? జయించిన వారికి మాత్రమే. శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవపు డంబాన్ని జయించాలి. తండ్రి మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ సహాయం ఉంటేనే మేము జీవిస్తాం నాయన, మీ సహాయం ఉంటేనే జయిస్తాం ప్రవ్వా, మీ సహాయం ఉంటేనే అయ్యా మేము లోకాన్ని జయించగలము. మమ్మల్ని అలాంటి శూరులుగా, అలాంటి గొప్ప ఆత్మీయులుగా మమ్మల్ని నిలబెట్టండి నాయన. పాఠము చేయవలసిన రోజులు వచ్చేసినాయి నాయన. సంఘము రోదనము చేయాలి, సంఘము కన్నీరు కాచాలి, సంఘము అయ్యా ఆర్భాటము చేయాలి నాయన. సేవకులతో నాయన వాళ్ళు బోరలు ఊదుతున్నారు, ప్రాణాలకు తెగించి అయ్యా జీవితాలను త్యాగం చేసి వాళ్ళు బోరలు ఊదుతూ ఉంటే ప్రజలందరూ ఆర్భాటం చేయాలయ్యా, కేకలు వెయ్యాలయ్యా. అలాంటి కృప మాకు దయచేయి నాయన, అలాంటి భాగ్యం మాకు దయచేయి నాయన, అలాంటి కృపా సన్నిధి మాకు దయచేయి నాయన. మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.